అర్థం చేసుకునేవాళ్ళు, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇదే లైఫ్. భరించడం, అర్థం చేసుకోవటం, అడ్జస్ట్ అవ్వటం, క్షమించటం, ఇదే రిలేషన్, ఇదే భార్యాభర్తల అనుబంధం. ఈ రిలేషన్సే బలంగా ఉంటాయి. ఇవేవి వద్దు, సుఖం కావాలంటే సుఖం ఉన్నంత వరకే ఉంటుంది. గులాబ్ జాములు రోజంతా తినలేం, తీయటి మాటలు రోజంతా మాట్లాడలేం, రోజంతా సుఖాన్ని ఇవ్వలేం. కాబట్టి అది సుఖం కొంచెం బెడిసి కొట్టిందా రోడ్డు పాలే. కానీ ఈ రిలేషన్స్ అలా ఉండవు. ఎలాంటి సమయంలో అయినా నువ్వు మంచం మీద పడిపోయినా నీతో పాటు ఉండగలిగే రిలేషన్స్, భరించగలిగే రిలేషన్స్. అందుకే కష్టం తెలిసినా, కష్టం ఎక్కడుందో కష్టాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, కష్టాన్ని షేర్ చేసుకునేవాళ్ళు, భరించగలిగేవాళ్ళు, బాధ్యతారహితంగా ఉండేదే అనుబంధం. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 100 ఏళ్ళ దాకా ఎంజాయ్ చేయం కదా. 40 ఏళ్ళ తర్వాత ఎలాగా లైఫ్ ఏంటి? మంచం మీద పడిపోయావు ఏంటి? సుఖమున్నవాడు సుఖమున్నంత వరకే చూస్తాడు. నీ బాడీ ఎందుకు పనికిరానప్పుడు ఏం చేస్తాడు? రోడ్డు మీద వేస్తాడు. సో తీయటి రిలేషన్స్, స్వీట్ టాక్స్, నాన్న, చుచ్చు, బుజ్జి, బంగారం, ఇవన్నీ ఆ రిలేషన్ తీయగా ఉన్నంత వరకే. 24 గంటలు ఏవి తీయగా ఉండవు. కొంచెం చేదుగా మారిపోయాయా రోడ్డు పాలే. కాబట్టి భార్యాభర్తల అనుబంధమే గొప్పది. అక్కడే కష్టంలో నీ వెన్నంటి ఉండేది వాళ్ళే. కాబట్టి ఏ రిలేషన్ ఏంటి? కాబట్టి తీయటి మాటలకు అక్కడేదో తీయగా దొరుకుతుందని లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఒక్కసారి కొంచెం ఆ రిలేషన్ నొప్పించినా విడిపోతాం. కానీ భార్యాభర్తల అనుబంధం ఒకరినొకరు అడ్జస్ట్ అవ్వటం, భరించడం, నీ తప్పుల్ని నేను క్షమించడం, నా తప్పుల్ని నువ్వు క్షమించడం, ఇది చాలా గొప్ప అనుబంధం. కాబట్టి ఎన్ని కష్టాలున్నా కష్టాలను ఈదుకుంటూ ముందుకెళ్ళటమే సంసారం. ఇక్కడ కష్టం వచ్చింది, అక్కడ సుఖం దొరుకుతుందని వెళ్ళిపోతే అక్కడ సుఖం దొరకని మరుక్షణం ఆ రోడ్డు పాలే జీవితం. ఈ గొప్ప వాల్యుబుల్ పాయింట్ని అర్థం చేసుకొని మీ అనుబంధాలని కాపాడుకొని బలంగా ఉంచుకొని ముందుకు నడవండి.